అన్నీ కోల్పోయింది. భర్త చనిపోతే పాపం ఆ బిడ్డల్ని ఎలా చూసుకోవాలో పాపం దిక్కు తెలియక ఈమె ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఈమెకు ఒక విషయం అర్థమైంది. ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని పరిగెత్తుకుంటూ వెళ్తా. ఆయన, అమ్మా నీ ఇంట్లో ఏముంది? అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు, కానీ కొంచెం నూనె ఉందంతే. సరే ఒక పని చేయి, ఈ ఉన్న కొంచెము నూనె నీ దీవెనకు కారణమవుతుంది. ఈ ఉన్న కొంచెము నూనె ద్వారానే నీ స్థితిని, నీ పరిస్థితిని నేను మారుస్తాను. నువ్వు ఒక పని చేయి, నీ చుట్టుపక్కల వాళ్ళందరి ఇంట్లోకి వెళ్ళు. ఏం చేస్తావు? కొండలు మన అడుగు. వీళ్ళు నన్ను కొండలు పోగేసుకుని వచ్చి ఇంట్లో పెట్టింది. దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గిన్నెలన్నీ నిండిపోయాయంట. ఆయన అడుగుతున్న, అమ్మ ఇంకా గిన్నెలు లేవా? గిన్నెలు లేవండి. గిన్నెలు ఉన్నాయా? లేవండి, అయిపోయినాయి. సరే ఒక పని చేయి, ఇప్పుడు నీకున్న సమస్యలకు కారణము ఏదైనా కానీ ఈ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో. ఈ నూనె అమ్మి నీ పరిస్థితులు మార్చుకో, నీ పరిస్థితి మార్చుకో. ఆమె దగ్గర ఏమీ లేదు, కానీ విశ్వాసం మాత్రమే ఉంది. ఆమె ఇంట్లో ఏమీ లేదు, ప్రార్థన మాత్రమే ఉంది. ఈ రోజున మన జీవితంలో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా మనం కలిగి ఉండవలసినదల్లా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఒక విశ్వాసాన్ని మాత్రం మనం కలిగి ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, కొండ సహితము వెళ్ళి